మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ చైన్ మేళా వచ్చేసింది. ఈ మేళాలో ఫ్లాట్ 5.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ చైన్స్ పై బ్లాక్ బీడ్స్ మీద కూడా అందిస్తుంది. బ్రేక్ న్యూస్. నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ హాజరయ్యారు. ఆలయ పాలక మండలి చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి 11 మంది పాలక మండలి సభ్యులు ప్రమాణం చేశారు. ఆలయ చైర్మన్ సభ్యులు పదవులను బాధ్యతగా భావించాలని సూచించారు మంత్రి ఆనం. గత ప్రభుత్వంలో గాడి తప్పిన దేవాదాయ శాఖను ప్రక్షాళన చేసి రాష్ట్రంలో తిరిగి ఆధ్యాత్మిక శోభ తీసుకురావాలని సీఎం చంద్రబాబు సంకల్పించారన్నారు. గత ప్రభుత్వం శ్రీరాముని విగ్రహాన్ని శిరచ్ఛేదం చేస్తే ఈ ప్రభుత్వం రాములవారి ఆలయానికి పునర్వైభవం తెచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 706 ఆలయాల జీర్ణోద్ధరణ, పునర్నిర్మాణాలకు 832 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ధూప దీప నైవేద్య పథకం కింద 6170 ఆలయాలకు సంవత్సరానికి 74.04 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. 2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ 51.79 కోట్లతో 43 పనులు చేపడుతున్నామని తెలిపారు ఆనం. రామతీర్థం లాంటి విజయనగరంలో శ్రీరాముని ఆలయం ఉంటే రాముడి తలని శిరచ్ఛేదం చేసినటువంటి ప్రభుత్వం వాళ్ళైతే ఆ తల విరిగినటువంటి ఆ విగ్రహాన్ని అక్కడే పెట్టి వాళ్ళు వెళ్ళిపోతే ఇవాళ ఆ విగ్రహాన్ని విడిభాగమైనటువంటి శ్రీరాముని తలతోటి తీసుకొచ్చి గోదావరిలో నిమజ్జనం చేసినటువంటి కూటమి నాయకత్వం ఇవాళ మాది అని చెప్పి చెప్పక తప్పదు. ప్రతిష్టాత్మకంగా రామతీర్థం గుడికి ఇవాళ గిరి ప్రదక్షిణానికి దాదాపుగా 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సిమెంట్ రోడ్ వేసి గిరి ప్రదక్షిణం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మనం చేస్తున్నాం. గత ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. శ్రీకాళహస్తిలో 22 కోట్ల రూపాయలతో శ్రీకాళహస్తీశ్వర స్వామి జ్ఞాన ప్రసూనాంబ తల్లి యొక్క ఆలయం ప్రదక్షిణకి 22 కోట్ల రూపాయలతో ఇవాళ రహదారి నిర్మాణం చేసి గిరి ప్రదక్షిణానికి ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. గత పాలకులు అనేక విధంగా విధ్వంసం సృష్టించారు. రథాలు తగలబెట్టారు. రథం ఎందుకు తగలబడిందంటే తేనె తొట్టి కదిలిచ్చి తేనె తొట్టికి నిప్పు పెడితే రథం కాలిపోయిందని ఒక దగ్గర చెప్పారు. ఒక దగ్గరకు వచ్చేటప్పటికి పిచ్చోడు వచ్చి రథాన్ని తగలబెట్టాడని ఒక దగ్గర చెప్పారు. గత ప్రభుత్వం దేవాలయ వ్యవస్థను సర్వనాశనం చేసిందన్నారు మంత్రి నారాయణ. ధూప దీప నైవేద్యాలకు ఆలయానికి 10,000 కేటాయించిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. గోదావరి పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఉత్తర శ్రీరంగంగా విరాజిల్లుతున్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థాన కీర్తిని మరింత ఇనుమడింప చేయడమే తమ లక్ష్యమన్నారు నారాయణ. ఇది ఒక టెంపుల్, ఒక దేవస్థానంలో మెంబర్ అన్నా చైర్మన్ అన్నా ఎంతో సమాజంలో గౌరవమైన పదవి. ఆ పదవికి వన్ని తెచ్చేటట్టుగా మీరు అందరూ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా గౌరవనీయ మంత్రివర్యులు నెల్లూరు సిటీలోని 5 ఆలయాలకి 21 కోట్లు శాంక్షన్ చేసి ఆ వర్క్స్ను టేకప్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి ఎప్పటికప్పుడు ఏది చెప్పినా దాన్ని పాజిటివ్గా తీసుకొని ఇమీడియట్గా నెల్లూరు సిటీకి చేస్తున్నారు. దానికి వారికి మరొకసారి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడే వారు అన్ని వివరించారు. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏ విధంగా ఈ దేవాదాయ శాఖని నిర్వహించింది అసలు పట్టించుకోవడం వదిలేశారు. అసలు ఒక దేవాదాయ శాఖ ఉంది, భక్తులు ఉండారు,
భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కావచ్చు, ఆ టెంపుల్స్ కావచ్చు, నీడ్స్ కావచ్చు, అవన్నీ పూర్తి వదిలేశారు.